బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ చేసింది, జూబ్లీ హిల్స్ టికెట్. దీంతో ఇంకో కొత్త చర్చ, ఆసక్తికరమైనటువంటి చర్చ ఇంకోటి స్టార్ట్ అయింది. అదేంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్కి అట్లాగే నవీన్ యాదవ్కి బంధుత్వం ఉంది. దీంతో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి ప్రచారం చేయబోతున్నారు, ఎవరికి మద్దతుగా నిలవబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మనకు తెలుసు హైదరాబాద్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. హైదరాబాద్ పూర్తిగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా తలసాని శ్రీనివాస్ యాదవే ముందుంటారు, అది కూడా మనందరికీ తెలిసిందే. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా హైదరాబాద్ వ్యాప్తంగా ఎలాంటి ఆందోళనలు కావచ్చు, లేకపోతే ఏదైనా మెయిన్ ఇన్సిడెంట్కి సంబంధించి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే తలసాని శ్రీనివాస్ యాదవే ముందుంటూ ఉంటారు. నిన్న కూడా బజ్భవన్ ముట్టడిలో భాగంగా కేటీఆర్తో సహా ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనడం జరిగింది. దీంతో అసలు ఈ చర్చ ఎందుకు? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి మద్దతు ఇస్తాడు? నవీన్ యాదవ్తో ఉండబోతున్నారా? నవీన్ యాదవ్కి మద్దతుగా ఉండబోతున్నారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తారా? నవీన్ యాదవ్కి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన ఒక్కటే చెప్పారు, నేను ఎక్కడున్నాను ఇప్పుడు, నేనున్నది బీఆర్ఎస్ పార్టీలో, నేను ఎక్కడ పార్టీ మారలేదే, మీకు ఇలాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తినే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫునే నేను నా ప్రచారాన్ని కొనసాగిస్తా. అట్లాగే నేను నా పార్టీకి సంబంధించే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేయబోతున్నా. ఇప్పుడు బంధుత్వం ఉన్న మాట నిజమే, నేను అట్లాగే నవీన్ యాదవ్ బంధువులం అన్నటువంటి మాట నిజమే, కానీ రాజకీయం వేరు, బంధుత్వం వేరు. సో అదే ఇదే అన్నటువంటి మాట అండ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇట్లాంటివి కూడా కన్ఫ్యూజన్ ఎక్కడ కూడా క్రియేట్ చెయ్యకండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎంత బంధువులు, తండ్రి కొడుకైనా సరే వేరే వేరే పార్టీలో ఉంటే పర్సనల్ ఎలిగేషన్స్ ఎవరు కూడా ఎక్కడ కూడా చేసుకోవద్దు. ఇక్కడ పార్టీ వైజ్గా మీ లైన్ ఏంటో మాట్లాడాలి తప్పించి ఇప్పుడు బంధుత్వం ఉంది కదా అని చెప్పి పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తారా లేదా, అసలు పర్సనల్ ఎలిగేషన్స్కి సంబంధించి ఎక్కడ కూడా మనం మాట్లాడద్దు, అది రాజకీయం కానే కాదు అన్నటువంటి మాట తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. సో అన్ని దగ్గరలా ఇది వర్తిస్తుందా, లేకపోతే ఇప్పుడు బంధుత్వం ఉంది కాబట్టి నవీన్ యాదవ్తో ఇక్కడ వర్తిస్తుందా అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ చూడాలి, క్వైట్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. బికాజ్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిజంగానే కాంగ్రెస్ పార్టీని విమర్శించబోతున్నారా, లేకపోతే సెంట్రిక్ అంటే నవీన్ యాదవ్ సెంట్రిక్గా ఆయన ఏమైనా విమర్శలు చేస్తారా, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి ప్రచారం చేయబోతున్నారు? ఎందుకంటే ఇంకా నెల రోజుల పాటు ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మట్టుకి అడిగే అవకాశం ఉంటుంది. దీంతో అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిజంగానే గ్రౌండ్లో ప్రచారం చేస్తారా బీఆర్ఎస్ పార్టీ తరఫున, లేదంటే ఈ ఎన్నికల్లో అసలు ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే క్వశ్చన్స్ కూడా పెద్ద ఎత్తున రైజ్ అవుతున్నాయి. చూడాలి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తోంది.